హాయ్ మై డియర్ పాజిటివ్ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ ఎందుకో చేపల ఫ్రై తినాలనిపించిందండి. అందుకే బావ చెప్పి చేపలు తెప్పించుకున్నాను. మామూలుగా మాకు అక్కడ నీట్గా కడిగించేస్తారండి తెలిసిన వాళ్ళే. కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం కల్లుప్పు, పసుపు, నిమ్మకాయ వేసేసి అన్నీ ప్రతి ముక్కకి పట్టేలాగా నీట్గా కడుక్కోండి. చేపలు కూడా వేరే డిఫరెంట్గా కడుగుతారంట, నాకు తెలియదండి. చెప్తుంటే విన్నాను. కొంచెం పెరుగు, ఉప్పు వేసి కడుక్కున్నా కూడా స్మెల్ రాకుండా ఉంటుందంట. బట్ నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి. బహుశా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇలాగే వాష్ చేస్తానండి. చాలా నీట్గా ఉంటుంది. కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను దంచుకుంటానండి, మిక్సీ వేసుకోను. మీరు మిక్సీ వేసుకున్నా పర్లేదు. అందులోకి సరిపడంత కారం, మీరు ఎంత స్పైసీ తినాలనుకుంటే అంత. మేము ఎక్కువగా తింటామండి, అందుకే ఎక్కువ వేసుకున్నాను. కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు మీ టేస్ట్ సరిపడంతా వేసుకోండి. మీరు ఎక్కువగా తింటారంటే ఎక్కువ. ఒక లెమన్, నేను ఒక ఫుల్ లెమన్ మొత్తం వేసేస్తానండి. ఎక్కువ లెమన్ ఉంటే కొంచెం ముక్కకి మంచిగా పట్టేసి చాలా టేస్టీగా అనిపిస్తుంది చేప ఫ్రై. ఇందులో కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటారండి చాలామంది, బట్ నాకు ఆ టేస్ట్ ఎందుకు నచ్చదు. మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఇది నేనైతే ఇలా చేస్తానండి. మీకు ఇలా కావాలంటే ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో ఆయిల్ కూడా వేసుకొని కలుపుకుంటారండి, బట్ నేను ఆయిల్ వేయను. ఎందుకంటే మనం ఆయిల్లోనే వేపుకుంటాం కాబట్టి జస్ట్ కొంచెం వాటర్ వేసేసి అలా కొంచెం గ్రేవీగా ఉండేలాగా తర్వాత ప్రతి ముక్కకి అలా పట్టించేసుకొని ఆ మసాలా మొత్తం పక్కన పెట్టేసుకోండి. చేప చూసారండి ఎంత నీట్గా ఉందో. లెమన్ అవి వేసుకొని కడుక్కుంటే చాలా నీట్గా స్మెల్ లేకుండా మంచిగా ఉంటాయండి. ఒకసారి నేను చేసినట్లు మీరు ట్రై చేయండి. అలా అన్నిటికి పట్టించేసుకున్న తర్వాత మొత్తం తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి. అలా బౌల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు ఎంత టైం ఉంటే అంత, లేదు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. నేనైతే 9 పెట్టేసి 12 ఆ టైంలో మేము తినే ముందు మేము పెట్టేసుకుంటానండి, తీస్తాను. 3 అవర్స్ ఉంచానండి నేను. మనం ఎంత ఎక్కువ టైం ఫ్రిడ్జ్లో ఉంచేస్తే అంత మసాలా మొత్తం ముక్కకు పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి. 3 అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్ నుంచి తీసానండి. మసాలా మొత్తం ముక్కలకి మంచిగా పడుతుంది. నెక్స్ట్ గ్యాస్ వెలిగించేసుకొని ఐరన్ పెనం అండి అది. మీకు నాన్ స్టిక్ ఉన్నా నాన్ స్టిక్ అని పెట్టుకోండి. నేను ఐరన్ దానిలో టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుందండి నాకెందుకు, అందుకే నేను ఐరన్ దాని మీదే చేస్తాను. కొంచెమే ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు మనకి. అలా అన్నీ తీసేసి మొత్తం వేసుకోండి పెనం మీద. అలాగా సిమ్లో పెట్టేసి మొత్తం ముక్కలన్నీ మంచిగా వేగేంత వరకు సిమ్లోనే పెట్టి వేగించండి. హైలో పెడితే లోపలంతా పచ్చి పచ్చిగా అలా ఉంటుంది. ఎంత సిమ్లో పెట్టి నీట్గా వేయించుకోండి. కొంచెం టైం పడుతుంది, బట్ మంచిగా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే కొంచెం టైం పడుతుందండి. అలా కొంచెం మంచిగా వేగనివ్వండి. అది అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోండి మొత్తం. మీకు కావాలంటే ఒట్టిగా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. లేదనుకుంటే పప్పుచారు, రసం కాంబినేషన్లో కూడా చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. ఒకసారి నేను చేసినట్లు మీరు ట్రై చేసి ఖచ్చితంగా ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ఉన్నాయో. నా స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి.